ఆత్మ నవల 3వ భాగం. 2వ భాగంలో వంశీ అండ్ ఫ్రెండ్స్ దాదాపు వారం రోజులు కొండవీడు ప్రాంతంలో తిరిగినా అచ్యుత్ గురించిన ఇన్ఫర్మేషన్ ఏమాత్రం దొరకలేదు. ఎవరిని కదిలించినా ఎవరు చెప్పినా ఒకటే మాట, ఒకటే హెచ్చరిక, వెంటనే తిరిగి వెళ్ళిపోండి, దయ్యాళ్ళు మిమ్మల్ని చంపేస్తాయి అని. అంతే. ఇక కంటిన్యూషన్. ఓ రాత్రి అంతా తీవ్రమైన నిరాశ నిస్పృహలతో ఉండగా సన్నీ అన్నాడు, వీళ్ళంతా దెయ్యాలు భూతాలు అంటూ బెదరకొడుతున్నారు. వచ్చి వారం రోజులైనా మనకేమీ కనిపించలేదు. అవసరమైతే మరో 4 రోజులు ఇక్కడే ఉండైనా ఆ దెయ్యాల సంగతి తేలుద్దాం అని అన్నాడు. వంశీ తల అడ్డంగా త్రిప్పాడు. యు ఆర్ రాంగ్ సన్నీ. మనం వచ్చింది దెయ్యాల గురించిన వేట కోసం కాదు, అచ్యుత్ గురించి మిస్టరీ తేల్చేందుకు. ఇంతవరకు మళ్ళీ మనకు అచ్యుత్ కనిపించలేదు. ఈ కొండవీడులో అచ్యుత్ తాలూకు మరణం గురించిన ఏ వివరాల్ని మనం సేకరించలేకపోయాము. ఇక్కడికంటే మనకు సిటీలోనే అచ్యుత్ మరణం గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నా అంతరాత్మ చెబుతుంది. ఇంకా ఇక్కడే ఉండి మనం టైం వేస్ట్ చేసుకోవడం నిరర్ధకమైన పని అన్నాడు. అంటే వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ స్టెప్స్ వంశీ అని అడిగాడు అతను. సిటీకి తిరిగి వెళ్ళడమే. పదే పదే మనకు సిటీలో కనిపిస్తూ వేటాడిన అచ్యుత్ ఈ కొండవీడిలో తప్పనిసరిగా కనిపించి తీరాలి. కానీ అలా కనిపించలేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ రాంగ్ ఏమిటన్నది మనం సిటీకి తిరిగి వెళ్ళి తేల్చుకోవాల్సిన విషయం అంటూ వంశీ ఆలోచనగా మిత్ర బృందం వైపు చూస్తూ అన్నాడు. తర్వాత ఆ ఇల్లు మూర్తీభవించిన విషాదంలా ఉంది. చెట్లు కూడా చాలా వరకు ఎండిపోయాయి. ఒకప్పుడు చక్కగా పచ్చగా కంటికి కనువిందు చేసే గార్డెన్ గతకాలపు వైభవంలా ఉంది. గేటు తీయగానే గుర్తుపట్టి ఎగురుకుంటూ ఎదురు వచ్చి సాదరంగా స్వాగతం చెప్పే రాజుగాడు పోర్టికోలో పడుకుని నిర్లిప్తంగా చూస్తున్నాడు. తను వెళ్తూ వెళ్తూ ఆ ప్రాంతంలోని కళనంతటినీ తీసుకువెళ్ళిపోయినట్లుగా ఉంది ఆ ప్రాంతం. ఒకప్పుడు చైతన్యానికి ప్రతీకలా ఉండేది. ఇప్పుడు శ్మశాన గాంభీర్యం తాండవిస్తుంది. రాబాబు అంటూ ఆయన నిర్లిప్తంగా ఆహ్వానిస్తూ లోపలికి నడిచారు. సోఫాలో కూర్చుంటూ మౌనంగా ఆయన వంక చూశాడు వంశీ. అచ్యుత్ పోయి దాదాపు 2 నెలలు కావస్తుంది. అయినా తేరుకున్నట్లుగా లేడు. మరో 50 ఏళ్ల వృద్ధాప్యాన్ని మోస్తున్నంత కృంగిపోయి ఉన్నాడు ఆయన. మరణమా? ఎంత నిర్దయగా నువ్వు ఆత్మీయుల్ని మమతానురాగాలను ధ్వంసం చేసి తీసుకుపోతూ వికటాట్టహాసం చేస్తావు అంటూ ఆవేదనగా అనుకున్నాడు వంశీ మనస్సులో. బాగున్నావా వంశీ అని అడిగాడు ఆయన. కాఫీ తెచ్చి అందిస్తున్న ఆ మాతృమూర్తిని చూసేసరికి వంశీ దుఃఖం మరింత పెరిగింది. మౌనంగా తల ఊపాడు. ఇంటికి పెద్ద కొడుకు. రేపో మాపో మెడిసిన్ పూర్తి చేసుకుని పెద్ద డాక్టర్గా సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాల్సిన వయస్సులో హఠాత్తుగా చావు పల్లకి ఎక్కి ఆత్మీయులకు తీరని వేదన మిగిల్చి వెళ్ళిపోయాడు అచ్యుత్. అచ్యుత్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడా? మరెలా చచ్చిపోయినట్లు? కొండవీడి నుంచి పగబట్టి వచ్చిన దెయ్యాలు చంపేశాయా? లేకపోతే ఇన్స్పెక్టర్ చెప్పినట్లు ఊపిరి ఆడకుండా చేయడం వల్ల హత్య చేయబడ్డా? చనిపోయిన అచ్యుత్ దెయ్యమైపోయి తరచూ తమకు ఎందుకు కనిపిస్తున్నట్లు? ఆ ఆలోచన రాగానే ఉలిక్కిపడ్డాడు వంశీ. ఎస్, కరెక్ట్. తను ఎలా చచ్చిపోయాడో తమకు తెలియచేయాలనుకుంటున్నాడా అచ్యుత్? అందుకే తన ఇంటికి రాత్రి వచ్చి తనను పిలిచాడా రమ్మని? తమకు పదే పదే కనిపించడానికి కారణం తన మరణం తాలూకు మిస్టరీ గురించి చెప్పడానికేనా అని ఆలోచిస్తున్నాడు. బాబు వంశీ అని పిలిచారు వాళ్ళు. ఆలోచన తెగింది. ఏమిటి బాబు ఆలోచిస్తున్నావు? కాఫీ చల్లారిపోతుంది, తీసుకో అన్నారు. మౌనంగా కప్పు అందుకుని 2 గుక్కలలో పూర్తి చేశాడు. ఆ దంపతులను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. పార్వతీ పరమేశ్వరుల్లా ఉండేవాళ్ళు. ఇప్పుడిలా. మీరిలా అయిపోయారేంటి అంకుల్? అచ్యుత్ ఒక్కడే కాదుగా, వాళ్ల కోసమైనా మీరు తేరుకోవాలి అన్నాడు. ఆయన విరక్తిగా నవ్వాడు. ఆ భగవంతుడే తేరుకోలేని విధంగా దెబ్బ కొడితే ఎలా తేరుకోమంటావయ్యా అన్నాడు ఆయన. నిజమే. ఆయన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పగలడు? అందుకే టాపిక్ మార్చాడు. పోలీసులు ఏమంటున్నారు అంకుల్ అని అన్నాడు. 2 సార్లు ఇన్స్పెక్టర్ వచ్చాడు బాబు. యాక్సిడెంట్ చేసిన వెహికల్ను ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నంలో ఉన్నామనే చెబుతున్నారు వాళ్ళు. నాకైతే ఆ నమ్మకం లేదు అన్నాడు ఆయన. అంటే ఇన్స్పెక్టర్ అచ్యుత్ మరణం గురించి డిపార్ట్మెంట్కు ఉన్న సందేహం విషయం చెప్పలేదన్నమాట. థ్యాంక్ గాడ్. అదే గాని వీళ్ళకి తెలిస్తే అసలు తట్టుకోలేరు అనుకున్నాడు. వాడు వెళ్ళిపోయాక మాకు అంతా శూన్యంగా ఉంది వంశీ. నీకు వాడికి ఎక్కువ పరిచయం లేదు కదూ? వీరేంద్రతో బాగా క్లోజ్గా తిరిగేవాడు. కడుపులో ఏమీ పెట్టుకోకుండా పైకి గలగలా మాట్లాడుతూ ఉంటాడు. వాడు పోయాక ఇన్సూరెన్స్ డబ్బులు 2 లక్షలు వచ్చాయి. వాడు పేరు మీదే ఏదైనా మంచి పని ఆ డబ్బుతో చేద్దామనుకుంటున్నాము అని చెప్పాడు ఆయన. చాలా మంచి ఆలోచన అంకుల్ మనస్ఫూర్తిగా చెప్పాడు వంశీ. చనిపోయిన తర్వాత కూడా చిరకాలం బ్రతికి ఉండేవాళ్లే ధన్యులు.
అచ్యుత్ ఆ విధంగా కలకాలం గుర్తుండే విధంగా ఏదైనా సత్కార్యం చేయండి అన్నాడు. ఆయన అచ్యుత్ తాలూకు జ్ఞాపకాలతో కళ్ళు తుడుచుకున్నాడు. చాలాసేపటిదాకా ఎవ్వరూ మాట్లాడలేదు. మౌనాన్ని ఛేదిస్తూ వంశీ ప్రశ్నించాడు. అంకుల్, మీకో విషయం తెలుసా? అచ్యుత్ ఎప్పుడైనా కొండవీడి ప్రాంతానికి వెళ్ళిన విషయం మీకు తెలుసా అని అడిగాడు. తెలుసు. ఎందుకు అడుగుతున్నావు బాబు అన్నాడాయన. కొండవీడి నుంచి తిరిగొచ్చాక అచ్యుత్ ప్రవర్తనలో ఏదైనా మార్పు కనిపించిందా అని అడిగాడు వంశీ. లేదే అని ఆయన ఆశ్చర్యంగా చెప్పాడు. అచ్యుత్తో పాటు కొండవీడికి వెళ్ళి తిరిగొచ్చిన వాళ్ళు హఠాత్తుగా చనిపోయారన్న విషయం మీకు తెలుసా అని అడిగాడు మళ్ళీ. తెలీదు. ఎవరైనా చచ్చిపోయారా బాబు? ఎవరు వాళ్ళు అంటూ మరింత ఆతృతగా ప్రశ్నించాడు ఆయన. రామ్ బ్రహ్మం, శర్మ, పరశురాం అని చెప్పాడు. వీళ్ళందరూ చచ్చిపోయారా అని ఆశ్చర్యపోయాడు ఆయన. అవును అంకుల్, మీకు తెలీదా అని అడిగాడు వంశీ. తెలీదే. హఠాత్తుగా ఆ ముగ్గురు చచ్చిపోయారా వంశీ అని అడిగాడు ఆయన. వాళ్ళు ఎవరూ మీకు పరిచయం లేదా అంకుల్ అని అడిగాడు వంశీ. లేదు వంశీ, అచ్యుత్ కొండవీడుకు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాడని తెలుసు కానీ ఆ ఫ్రెండ్స్ ఎవరో మాకు తెలీదు అని చెప్పాడు. పరశురాం వాళ్ళ నాన్న మీరు ఎప్పుడూ కలుసుకోలేదా అని అడిగాడు వంశీ. పరశురాం ఎవరో తెలీదు. వాళ్ళ నాన్నను కలవడం ఎలా సాధ్యం వంశీ అని అడిగాడు ఆయన. మీరు మర్చిపోయారేమో, దయచేసి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి అంకుల్ అన్నాడు వంశీ. నో, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. నేను కలిసిన వ్యక్తులను జీవితకాలంలో మర్చిపోను. అయినా ఇది ఎందుకు అడుగుతున్నావు వంశీ నువ్వు అన్నాడు ఆయన. వంశీ సమాధానం చెప్పలేదు. కొండవీడి నుంచి తిరిగొచ్చాక అచ్యుత్కి మీరు మంత్రించిన తాయెత్తు లాంటిది ఏమైనా కట్టించారా అని అడిగాడు. మంత్రించిన తాయెత్తా? అలాంటిదేమీ జరగలేదే అన్నాడు ఆయన. మీరు మర్చిపోయి ఉండొచ్చుగా అంకుల్ అన్నాడు వంశీ. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ వంశీ, నాకింకా అంత మతిమరుపు రాలేదు. వాడు పోయిన దుఃఖం నన్ను ఇలా జీవోత్సవాన్ని చేసింది. కానీ నువ్వు అడిగినవేమీ జరగలేదు. మళ్ళీ చెబుతున్నాను, నువ్వు చెప్పేలాంటివేమీ నాకు తెలిసి జరగలేదు దృఢంగా చెప్పాడు ఆయన. జరగలేదా అని ఆశ్చర్యపోయాడు. ఇవన్నీ ఏమీ జరగలేదా? మరి జరిగిందేమిటి? వంశీ గొంతు ఎండిపోయింది. భయం వెన్నెముకలో జరజరా ప్రాకింది. మాటలు రాని విధంగా షాక్కు గురై అలాగే పిచ్చిచూపులు చూస్తూ ఉండిపోయాడు. తర్వాత, హలో హలో, ఎవరు మాట్లాడేది అని అడుగుతున్నారు ఫోన్లో. అవతల వైపు, నేను అబ్దుల్లాని, ఐస్ క్రీమ్ పార్లర్ ఓనర్ని. ఇంతకీ ఎవరు మాట్లాడేది అని అన్నాడు ఐస్ క్రీమ్ పార్లర్ అతను. అప్పుడే మర్చిపోయావా? నేనే అన్నారు యువతల వైపు. నేనే అంటే గుర్తురాక అడిగాడు అబ్దుల్లా. 20 రోజుల క్రితం ఐస్ క్రీమ్ పార్లర్కి 5 కుర్రాళ్ళు వచ్చారు, గుర్తుకొచ్చిందా అన్నారు. గుర్తుకొచ్చింది. ఏమిటి అలా ఫోన్ చేశారు? మళ్ళీ ఏదైనా అవసరం పడిందా అని అడిగాడు. అవును, త్వరలో మళ్ళీ ఓసారి మొన్నలానే చేయాలి, అర్థమైందనుకుంటాను అన్నారు అవతలి వైపు. ఆహా, బ్రహ్మాండంగా, మొన్న సీన్ అద్దరిపోలా, ఈసారి ఇంకా చీల్చేద్దాం అన్నాడు ఐస్ క్రీమ్ పార్లర్ అతను. సర్లే, ఈసారి ఇంకా జాగ్రత్తగా ఉండు. ముందు రోజు ఫోన్ చేస్తా, ఏం చేయాలో తెలుసుగా అన్నారు అటువైపు. అంతా నాకు వదిలేయ్ భాయ్, నీ ఫ్రెండ్స్ని ఎలా ఫూల్స్ చేస్తానో చూద్దువు గాని, ఇక ఉంటాను అన్నాడు ఇతను. అవతల నుంచి మాట్లాడిన యువకుడు ఫోన్ పెట్టేయగానే అతని దవడ కండరం బిగుసుకుంది. తర్వాత, రాత్రి 2 గంటలు కావస్తుంది. అమావాస్య రోజులు కాబట్టి అంతా దట్టమైన చీకట్లు కమ్మి ఉన్నాయి. దానికి తోడు కరెంటు పోయి చాలాసేపు అయింది. పవర్ కట్కు ఎప్పుడో అలవాటు పడ్డ జనమంతా గాఢ నిద్రలో ఉన్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎక్కడో దూరంగా ఓ కుక్క వికృతంగా ఏడుస్తుంది. ఆ ఏడుపు మరింత వికృతమైంది. అది కుక్క ఏడుపో లేక శ్మశానంలోంచి నక్క ఓలో అర్థం కావడం లేదు. అంత భయంకరంగా ఉంది. నిద్రపోతున్న కాశ్మోరాకు మెలకువ వచ్చిందో లేదో తెలియదు కానీ గాఢమైన నిద్రలో ఉన్న రాంబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. తను ఎక్కడున్నది వెంటనే అర్థం కాలేదు అతనికి. మెల్లమెల్లగా జ్ఞాపకం రాసాగింది. సమ్మర్ కావడంతో ఉక్కపోత భరించలేక పైన మేడ మీద పడుకున్నాడు. 8 గంటలకే గాఢమైన నిద్ర పట్టేసింది. ఎందుకో హఠాత్తుగా మెలకువ వచ్చింది. దాహంతో గొంతు ఎండుకుపోతుంది. మంచం దగ్గరలో వాటర్ బాటిల్ ఉండాలి, అది కనిపించలేదు. చేయి క్రింద పెట్టి వాటర్ బాటిల్ కోసం వెతుకుతుండగా అకస్మాత్తుగా రాంబాబు దృష్టి ఓవైపు కేంద్రీకృతమైంది. నరాలు బిర్ర బిగిసిపోయాయి. దాహం సంగతి ఏమైందో తెలీదు. పెద్దగా అరిచాననుకున్నాడు, కానీ గొంతులోంచి చిన్న శబ్దం కూడా బయటికి రాలేదు. 20 అడుగుల దూరంలో పిట్టగోడ మీద కూర్చుని రాంబాబు వైపే సూటిగా చూస్తున్నాడు. అంత చీకట్లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాడు అచ్యుత్. తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు. కళ్ళు చింతనిప్పుల్లా మండుతున్నాయి. ముఖంలో అదోలాంటి నవ్వు కనిపిస్తుంది. ఆ మందహాసం ఎంతటి ధైర్యవంతుడికైనా గుండె ఆగిపోయేలా చేస్తుంది. రాంబాబు కళ్ళు పెద్దవి చేసుకుని అటే చూస్తుండిపోయాడు. కనీసం రెప్పలు కూడా వాలటం లేదు. గుండె కొట్టుకుంటుంది లేనిది తెలియడం లేదు.
భయంతో అది ఎప్పుడో ఆగిపోయి తాను చచ్చిపోయానని ఫీలింగ్ కలుగుతోంది. అచ్యుత్ నవ్వాడు. రాంబాబు అన్నాడు. రాంబాబు అచ్యుత్ వైపే మంత్రముగ్ధుడిలా చూస్తుండిపోయాడు. రాంబాబు, నాతో వస్తావా? అచ్యుత్ స్వరంలో అదోలాంటి ఆకర్షణ కనిపిస్తుంది. అచ్యుత్ కళ్ళలోంచి చెప్పలేనంత ఆకర్షణ ప్రవహిస్తుంది. రాంబాబు తదేకంగా రెప్ప కొట్టకుండా అలాగే చూస్తూ వస్తానన్నట్లు తల ఊపాడు. అచ్యుత్ కూర్చున్నవాడల్లా పైకి లేచాడు. గాలిలో తేలుతున్నట్లుగా వస్తున్నాడు. రాంబాబుకు చాలా చేరువుగా వచ్చి మరింత ఆకర్షణీయమైన నవ్వు నవ్వాడు. వెళదాం పదా అన్నాడు. రాంబాబు మరమనిషిలా అచ్యుత్ను అనుసరించాడు. పిట్టగోడ చివరిదాకా తీసుకెళ్లి అదే ఆకర్షణతో కూడిన స్వరంతో చెప్పాడు అచ్యుత్. దూకేయి రాంబాబు, క్రిందకు దూకేయి, మనం ఎప్పటికీ కలిసే ఉండొచ్చు అన్నాడు. 28 అడుగుల ఎత్తు మీద నుంచి రాంబాబు మంత్రముగ్ధుడై కిందకు దూకేయబోతుండగా సరిగ్గా అదే సమయంలో ఏకకాలాల్లో ఫ్లడ్ లైట్లు వెలిగాయి. దాని వెనకనే గంభీరమైన స్వరంతో వినిపించాయి. మై డియర్ అచ్యుత్, రాంబాబు ఒక్కడనే తీసుకుపోయి ఏం చేసుకుంటావు? మేమంతా వచ్చేస్తాము, కాస్త తల త్రిప్పి చూడు. జాగ్రత్త, కంగారు పడకు, కాలు జారి క్రింద పడ్డావంటే పర్మనెంట్గా దెయ్యంగానే ఉండిపోతావు. అలా 10-15 నిమిషాల తర్వాత కార్యక్రమం అంతా ముగిసిపోయింది. తర్వాత సింహాచలం. ఆహ్లాదంగా ఉంది వాతావరణం. పైనుంచి చూస్తే క్రింద కనిపించే ఊరు, మరోవైపు కోనేరు, ఇంకోవైపుగా పనస మామిడి తోటలు, ఎత్తుగా పెరిగిన అడవి. 1,00,000 ఎయిర్ కండిషనర్లు పెట్టినంత చల్లగా ఉంది ప్రకృతి. ఆకాశం సన్నటి జల్లుతో భూదేవికి రాయబారం పంపుతుంది. సాయంత్రం తాలూకు ఎండ అందంగా మెరుస్తుంది. మనిషి నుంచి మనస్సును వేరు చేసి ఎటో తీసుకుపోతుందా వాతావరణం. గుడి గంటలు నిర్విరామంగా మ్రోగుతున్నాయి. కప్ప స్తంభాన్ని కౌగిలించుకొని ఏం కోరుకున్నారా అని అడుగుతున్నారు. మా వంశీగాడు వీలైనంత తొందరగా దెయ్యం అయిపోవాలనుకుంటున్నాము అని వాళ్ళు చెప్పారు. వంశీ ఉలిక్కి పడ్డాడు. అదేం కోరికరా దరిద్రులారా, కప్ప స్తంభంతో పరిహాసాలొద్దు అని అన్నాడు. సరదాగా అన్నాంలేరా సర్ది చెప్పాడు వీరేంద్ర. ఒరేయ్, టెన్షన్తో చంపకురా, విషయం పూర్తిగా అర్థం కాక చేస్తున్నాంరా అని అన్నారు వాళ్ళు. అంతా మండపంలో కూర్చున్నారు. సరే అడగండి, ఏమిటి మీకు అర్థమైంది? అర్థం కానిదేమిటో అడగండి అని అన్నాడు. ఇదంతా ఏమిట్రా అసలు? అయితే మొత్తం అంతా చెప్పాల్సిందేనంటారా? వినండి, వంశీ చెప్పడం మొదలుపెట్టాడు వాళ్ళకి. మనం అందరం సన్నీ వాళ్ళ ఫామ్ హౌస్కు వీకెండ్ సరదాగా గడపడానికి వెళ్ళాం. టాపిక్ దెయ్యాల మీదకు మళ్ళిన సమయంలో అచ్యుత్ వచ్చాడు. కొద్దిసేపటిలో అచ్యుత్ చనిపోయాడని తెలిసింది. మరి మన దగ్గరకు వచ్చిందెవరు? సహజంగా అచ్యుత్ దెయ్యం. ఇది స్క్రీన్ ప్లేలోని మొదటి ఎత్తుగడ. అది అర్థం కాక మనం పిచ్చెక్కినట్లు కొండవీడు ప్రాంతాల్లో తిరిగాము. మధ్య మధ్యలో మనల్ని రెచ్చగొట్టడానికి అచ్యుత్ దెయ్యం కనిపిస్తూ ఉండేది. మా ఇంటికి ఓసారి వచ్చి పిలిచింది. అచ్యుత్ దెయ్యం మన వెంట ఎందుకు పడుతుందో అర్థం కాక జుట్టు పిక్కునేవాళ్ళు. ఈలోగా ఏమైంది? ఇన్స్పెక్టర్ అచ్యుత్ది యాక్సిడెంట్ కాదు, ఎవరో ఊపిరాడకుండా చేయడం వల్ల చచ్చిపోతే దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించాడని చెప్పాడు. ఇది ఇంకో మలుపు. ఓ సందర్భంలో అయితే అచ్యుత్ దెయ్యంగా మారిపోయి తనను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి తిరుగుతున్నాడని, తన హంతకుల గురించి మనకు తెలియజేయడానికి తరచూ మనకు కనిపిస్తున్నాడని భ్రమపడ్డాను అని చెప్తున్నాడు వంశీ. మరి దీన్నంతా నువ్వు ఎలా పట్టుకోగలిగావు వంశీ? వీరేంద్ర ఆశ్చర్యంగా అడిగాడు. ఐస్ క్రీమ్ కప్ వల్ల అని చెప్పాడు వంశీ. ఐస్ క్రీమ్ కప్ కారణంగానా అని ఆశ్చర్యంగా అడిగారు వాళ్ళు. అవును, మనమంతా ఐస్ క్రీమ్ పార్లర్లో ఉంటే అచ్యుత్ దెయ్యం కనిపించింది. రాంబాబు గాడు చావు కేకకు అదురుకుంటూ పార్లర్ యజమాని పరిగెత్తుకుంటూ వస్తే ఆ టేబుల్ దగ్గర ఎవరు కూర్చున్నారని అడిగితే ఎవ్వరూ లేరు, అసలు ఉదయం నుంచి ఆ టేబుల్ దగ్గర ఎవరూ కూర్చోలేదని చెప్పాడు, గుర్తుందా అని అడిగాడు వంశీ. అవును, కరెక్టే. అయితే అన్నారు వాళ్ళు. మరి ఎవ్వరూ కూర్చొని టేబుల్ మీద ఐస్ క్రీమ్ మరక ఎలా పడింది? వెళ్తూ వెళ్తూ నేను దాన్ని గమనించాను. దెయ్యం ఐస్ క్రీమ్ తింటున్న సీన్ కోసం దాన్ని సృష్టించారు. ఓ విధంగా అదే పట్టించింది అని చెప్పాడు. ఇదంతా ఇంత కష్టపడి ఎందుకు చేసినట్లు వంశీ అని అడిగారు వాళ్ళు. తాము చేసిన 4 హత్యలు బయటపడకుండా ఉండడం కోసం అన్నాడు వంశీ. 4 హత్యలా? ఆశ్చర్యపోయారు వాళ్ళు. అవును, వరుస ప్రకారం చెప్పాలంటే రామ్ బ్రహ్మం, శర్మ, పరశురామ్, అచ్యుత్. మై గాడ్, ఎంత దారుణం అని ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఎస్, దారుణమే. వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. అందుకే ఇన్ని దారుణాలు చేశారు. ఇన్ని హత్యలు ఎందుకు చేశారో తెలుసా? అచ్యుత్ చదివే మెడికల్ కాలేజీలో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుంది.
ఎంతోమంది స్టూడెంట్స్ వాటికి అలవాటు పడిపోయి జీవితాలు పాడు చేసుకుంటుంటే చూడలేక అచ్యుత్ వాళ్ళని హెచ్చరించాడు. ఏ రోజైనా అచ్యుత్ ఇదంతా పోలీసులకు తెలియజేస్తాడని అచ్యుత్ క్లోజ్గా తిరిగే రాంబ్రహ్మం, శర్మ, పరశురాంలను ఒక్కొక్కరిని ఒక్కో విధంగా చంపేశారు. ఆ తర్వాత మరింత మేధస్సుతో ప్లాన్ చేశారు. అచ్యుత్ ఒడ్డు పొడుగు ఉండే ఒకడికి అచ్యుత్లా మాస్క్ తగిలించి చచ్చిపోయిన అచ్యుత్ దెయ్యంలా మారి తిరుగుతున్నాడన్న భ్రాంతి కల్పించారు అని చెప్తున్నాడు. ఆంజనేయ, విషయం తెలియక నిజంగా దెయ్యమే వచ్చిందనుకుని హడలు చచ్చేవాడిని రాంబాబు అనుకుంటూ తనకు తనే ధైర్యం చెప్పుకుంటూ అన్నాడు. అదే వాళ్ళని పట్టించింది. అచ్యుత్ మరణం గురించి మనం లోతుగా ఆలోచిస్తున్నామని తెలుసుకున్న వాళ్ళు ప్రమాదం పసిగట్టి మనల్ని కూడా వంతుల వారీగా లేపేయడానికి పథకం వేశారు. ఓ 3 సంఘటనలు వాళ్ళ ఆశల్ని నిరాశల్ని చేయడంతో పాటు పోలీసులకు దొరికిపోవాల్సి వచ్చింది అని చెప్తున్నాడు వంశీ. ఏమిటి వంశీ అవి అని అడిగారు వాళ్ళు. 1, అచ్యుత్ది యాక్సిడెంట్ కాదు, హత్య. 2, ఐస్ క్రీమ్ కప్పు. ఆఖరిగా అన్నిటికంటే ముఖ్యమైనది కొండవీడు డ్రామా. అచ్యుత్ ఎప్పుడో ఫ్రెండ్స్తో వెళ్ళిన కొండవీడు సంఘటనకు కొండవీడు దెయ్యాల సీన్స్ సృష్టించి మరింత కన్ఫ్యూజ్ సృష్టించడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు వాళ్ళు. కానీ చివరకు వాళ్ళు అతి తెలివే వాళ్ళను పట్టించింది. కొండవీడు దెయ్యాలు నీ 3 ఫ్రెండ్స్ను చంపేసి నిన్నెందుకు వదిలేశాయని అడిగితే మా ఇంట్లో వాళ్ళు మంత్రించిన తాయెత్తు కట్టించారు, అందుకే దెయ్యాలు నన్నేం చేయలేదంటూ ఓ స్టోరీ వినిపించారు. యాదృచ్ఛికంగా అచ్యుత్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతుంటే ఆయన మొత్తం కొండవీడు సంఘటన గురించి ఆశ్చర్యం ప్రకటించారు. దాంతో నాకు అనుమానం వచ్చింది. మొత్తం అంతా ఏదో గూడుపుఠానీ వ్యవహారంలో ఉందని అర్థమైంది. ఆ తర్వాత పోలీసులను కలిసి విషయం చెప్పి ప్లాన్ చేయటం, రాంబాబును లేపేయడానికి ఇది ఫేక్ అచ్యుత్ దెయ్యం రావడం, ఆ తర్వాత అంతా మీకు తెలిసిందే అని చెప్పాడు వంశీ. మై గాడ్, ఎంత ఘోరం! డ్రగ్స్ ఇన్ని దారుణాలు సృష్టించాయా? అంతా ఆశ్చర్యంగా నోర్లు వెళ్ళబెట్టారు. వంశీ పేలవంగా నవ్వాడు. ఇంతకంటే దారుణాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా అచ్యుత్తో పాటు మరో 3 అమాయకులు బలైపోయారు. ఇదంతా చేసిన దుర్మార్గులు త్వరలో ఉరికంబాలకు నిర్జీవంగా వేలాడి నిజంగా దయ్యాలు కావడం మాత్రం తథ్యం అని చెప్పాడు వంశీ. తర్వాత గుడ్ మార్నింగ్ ప్రొఫెసర్ అని చెప్పాడు వంశీ. హలో వంశీ, కమాన్ కూర్చో అన్నారు ప్రొఫెసర్. ఏమిటి సార్ చదువుతున్నారు అని అడిగాడు వంశీ. ఏముంది, మామూలే, ఏదో అడ్వెంచర్ చేసావటగా, పేపర్లో చూశాను అని చెప్పాడు ప్రొఫెసర్. వంశీ మొహమాటంగా నవ్వాడు. విశాలమైన లైబ్రరీ, ర్యాక్లో ఉన్న పుస్తకాలు చూస్తుంటే వాటిని సేకరించడానికే జీవితకాలం సరిపోతుంది. చదవాలంటే మరో జీవితం, అర్థం చేసుకోవాలంటే జన్మలు ఎత్తాలి అని అనుకుంటున్నాడు. ఏమిటో డల్గా ఉన్నావు, ఎనీ ప్రాబ్లం అని అడిగాడు ప్రొఫెసర్. ఏం లేదు సార్ అన్నాడు వంశీ. ప్రొఫెసర్ సత్యవర్ధన్ వంశీ వైపు సూటిగా చూశాడు పరీక్షిస్తున్నట్లుగా. డోంట్ బ్లఫ్ వంశీ, వాట్ డూ యూ థింక్ ఆఫ్ మీ? కాంట్ ఐ అండర్స్టాండ్ అని అడిగాడు. వంశీకి చెప్పక తప్పలేదు. తన ఫీలింగ్స్ను, అసంతృప్తిని అర్థం చేసుకోగల ఏకైక వ్యక్తి తనకు తెలిసినంతవరకు ప్రొఫెసర్ ఒక్కరే అనుకున్నాడు. నాకు చాలా అసంతృప్తిగా ఉంది సార్ అన్నాడు. ఎందుకని? ప్రొఫెసర్ ఆశ్చర్యంగా అడిగాడు. మీకు ఇటీవల జరిగిన సంఘటన వివరాలు తెలుసు కదా అన్నాడు వంశీ. తెలుసు, పేపర్లో చదివాను అన్నాడు ఆయన. నా బాధ ఇంకా అర్థం కాలేదా సార్ మీకు? వంశీ నిష్ఠూరంగా అన్నాడు. అచ్యుత్ విషయంలో తప్పనిసరిగా అతీత శక్తుల గురించి తెలుసుకోవచ్చు అనుకున్నాను. నా ఆశ నిరాశే అయ్యింది. దెయ్యాలు కాకుండా అదంతా దుర్మార్గులైన మనుషులే చేశారు. వాళ్ళందరూ పట్టుబడినా నాకేమాత్రం తృప్తిగా లేదు. అతీత శక్తుల గురించిన నా అన్వేషణ మళ్ళీ మొదటికే వచ్చింది. నేనేం సాధించినట్లు, ఏం తెలుసుకున్నట్లు అన్నాడు వంశీ. అదేనా నీ బాధ అన్నాడు ప్రొఫెసర్. అవును సార్ అని చెప్పాడు వంశీ. ప్రొఫెసర్ పెద్దగా నవ్వాడు. పిచ్చివాడా, నీ అమాయకత్వం చూస్తుంటే నవ్వొస్తుంది అన్నారు ఆయన. అందుకేగా నా ముఖం మీదే పిచ్చి వేధం చూసినట్లు చూసి నవ్వారు అంటూ వంశీ ఉక్రోషంగా అన్నాడు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ వంశీ. ప్రొఫెసర్ స్వరం మారిపోయింది. ఏమనుకుంటున్నావు వంశీ నువ్వు? అతీత శక్తుల గురించి, ప్రకృతి శక్తుల గురించి తెలుసుకోవడం అంత తేలిక అనుకుంటున్నావా? సర్వం వదిలేసి చాలామంది మేధావులు పిచ్చివాళ్ళలా తిరుగుతున్నారు. సహనం కావాలి వంశీ. నీ పట్టుదల, విచక్షణ, సాహసమే నీకు దారి చూపిస్తాయి. నిరాశ, నిస్పృహలు నిన్ను నిర్వీర్యం చేస్తాయి. ఇదో మహాసముద్రం. ఒడ్డునే ఉండి చూస్తూ కూర్చుంటే ఏం తెలుస్తుంది వంశీ? ఎంత నేర్చుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది అనంతమే. ఉదాహరణకు, ఎంతో తెలుసుకున్న నేనే ఈ పుస్తకం చదువుతుంటే ఉబ్బి తబ్బిబ్బవుతున్నాను అన్నారు ప్రొఫెసర్. ఏముంది సార్ ఆ పుస్తకంలో అంటూ వంశీ కుతూహలంగా అడిగాడు. ప్రొఫెసర్ చెప్పడం ప్రారంభించాడు.
ఓకే. ఆత్మ నవల 3వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 4వ భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.